అమ్మ మీద కోపంతో వీడు కాబట్టి ఈ పని చేయిస్తున్నాడు. అదే వేరేవాడైతేనా ప్రాణం తీసుండేవాడు. ఇంకెక్కడ మీ అమ్మ పేరు చెప్పకరా బాబు, నీకు దండం పెడతాను. చాలే, అసలు మీరు పార్టీ అడుగుండకపోతే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, ఇలా పప్పు రుబ్బుండేవాడిని కాదు. సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అవ్వాల్సిన వాడిరా, ఇలా పప్పు రుబ్బుతానని కల్లో కూడా అనుకోలేదు. అవును రే, పప్పు రుబ్బుతున్నాను కదా, మనం వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఇస్తాడా? ఆహా, అంటే మన బిల్లు 650 అయిందిరా, మన పని చూస్తేనేమో 1000 దాటేట్టుంది. ఏమైనా ఇస్తాడేమోనని అంతే. చిచ్చి, నువ్వు మారవరా? నీ సంగతి తెలిసి నీతో వచ్చాను చూడు, మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఇక జీవితంలో నీతో రెస్టారెంట్ కి మాత్రం రావురా. థ్యాంక్స్ రా, ఇక మొదట మీరు అడిగినా నేను ఇవ్వను. కాకపోతే ఓనర్ డబ్బిస్తే మాత్రం నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఇందాక 200 నేనే కట్టా కదా. ఒరేయ్, నీకు పిండి రుబ్బే ఫీలింగ్ కన్నా డబ్బులు పోతాయన్న ఫీలింగే ఎక్కువ ఉన్నట్టుంది. చూడబోతే ఈ హోటల్ ఓనర్ గారితో ముందే మాట్లాడుకుని పార్టీ పేరుతో మాతో ఈ పనులు చేస్తున్నట్టుంది. నీకేంట్రా స్పెషల్ గా చెప్పాలా? ప్లేట్ల మీద జిడ్డు సరిగ్గా పోలేదు, సరిగ్గా కడగో. నువ్వేంటన్నా నా మొహం చూస్తున్నావు? అక్కడ దోశ మాడిపోతాం చూడు. అబ్బా అమ్మా, ఇది కూడా రుబ్బండి. ఇంత చిన్న గిన్నె? ఆహా, ఇంతేనా అన్న? అంతే. పని మనిషికి కూడా పౌరుషాలు. కలికాలం. ఒక్క దోశ సరిగ్గా రావట్లేదు. నా జీవితం అంతా దీనికి అంకితం పెట్టేట్టుంది. తినడం బాగా వచ్చుగా. వేయ్, మొహం అలా పెట్టావేంట్రా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? నువ్వేంట్రా? ఉల్లిపాయలు తరుగు. నువ్వు కోయ్, నువ్వు కడుగో. ఎంతవరకు వచ్చినాయి పనులు? బాగా వచ్చుగా. వేయ్, మొహం అలా పెట్టావేంట్రా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? నువ్వేంట్రా? నువ్వేంటి? ఉల్లిపాయలు తరుగు. నువ్వు కోయ్, నువ్వు కడుగో. ఎంతవరకు వచ్చినాయి పనులు? మా ప్లేట్లు కడిగి ఒళ్ళంతా పులిసిపోయిందిరా. అలా కడగబట్టే కదరా నువ్వు ప్లేట్లు బాగా కడగలవని నీకు కూడా తెలుసు. తెలుసుకుని ఏం చెప్పమంటారా? హోటల్లో ప్లేట్లు కడుక్కోమంటావా? వీడు అలాగే చూస్తుంటే బాబాయ్ హోటల్కు పోటీగా పిన్ని హోటల్ని పెట్టి అందులో పనులన్నీ మనతోనే చేయించేటట్టున్నాడు రా. ఐడియా బాగుంది రోయ్. మీరందరూ ఓకే అంటే మా అమ్మతో మాట్లాడి పెట్టిస్తాను. నీకు దండం రా బాబు. పర్సు దేని దగ్గర అలా ఉంది చెప్పమా? అడుగుదాం. రై, కాళ్ళకేసుకోవాల్సిన కంపెనీ చేతులకి వేసుకుంటావేంట్రా? కాళ్ళకి దొప్పించుకో పించారు ఎదవా. నేను అడుగుతా. ఓకే. నా పర్సు మీ పర్సేనండి? నీ దగ్గర? నా దగ్గరేనండి. అంటే అంటే మీరు రూపాయి బిళ్ళ కోసం వంగినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మ నీ మదరు. అలా పర్సులు కొట్టేయడం మీ ఒక్కరికే కాదండి, మాకు కూడా తెలుసండి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇలాగే ఉంటుందండి. ఏదేమైనా
మీతో పప్పు రుబ్బించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మరోసారి నా జోలికి వచ్చారనుకోండి, ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తానండి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఇదిగోనండి మీ పర్సు. మీరు కొట్టేసిన 200 పోను మిగిలిన 1800 ఇందులోనే ఉన్నాయండి. మరి నా పర్సు? రావే. వీడిందాకే చెప్పాడు, దాంతో పిండి రుబ్బించబోయి నువ్వు రుబ్బుతావని. సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. ఒసేయ్ మధుమతి, నా పర్సు కొట్టేసి నాతో పిండి రుబ్బించిన నిన్ను వదల మధుమతి, వదల. లగలగలగలగలగ. మీరంతా ఇక్కడ ఉన్నారేంట్రా? రుబ్బాల్సిన పని చాలా ఉంది. అది నా బొక్కు, నేనే అంటించుకుంటాను. నీ మొహం నీకు అంటించడానికే రాదు, నేను అంటిస్తాను. నేను నీకంటే బాగా అంటిస్తాను. చూడు, నేను నీకంటే పెద్దవాడిని. నా మాట వినమని నాన్నమ్మ చెప్పిందా? నేను నీకంటే చిన్నదాన్ని. నన్ను ఎదిరించొద్దని పెద్దమ్మ చెప్పిందా? నేనే అంటిస్తాను. అయ్యయ్యో, నా బుక్కు చినిగిపోయింది. ఉండు, పెద్దమ్మతో చెప్తాను. వద్దొద్దు, చిరిగిన పేజీ నేను అంటిస్తాను. పెద్దమ్మతో మాత్రం చెప్పొద్దు ప్లీజ్. సర్లే, థ్యాంక్ యూ చెల్లి. నానమ్మ ఏంటన్నా? నాకు 5 రూపాయలు కావాలి. ఎందుకు నాన్నా? చిన్ని బుక్కు చిరిగింది, గమ్ కొని అంటిద్దామని. అసలు బుక్ ఎందుకు చిరిగింది? రాను దానికి జాగ్రత్త లేకుండా పోతుంది. అయినా పుస్తకం అంటించడానికి 5 రూపాయలు ఎందుకు నాన్నా? ఇంట్లో అన్నం మెతుకులతో అంటించొచ్చు కదా. అమ్మా, ఓ ముద్దుంటే ఏంటమ్మా? అమ్మా, మన అన్నం వాడటం ఎందుకు నానమ్మా? మరి బయట ముస్టోడు వచ్చాడు కదా, వాడి దగ్గర తీసుకొస్తాను. అయ్యో, నా బావే, నా తండ్రి, పొదుపులో నన్నే మించిపోతావురా. వెళ్ళి తీసుకురా. చూసావా? చూడు. అత్తయ్యా, ఆ, వాణ్ణి చూస్తుంటే చొక్కలాగు వేసుకున్న చిట్టి అనసూయలాగున్నాడు. మీరేమో చీర కట్టుకున్న చింటులాగా చిచి, ఉన్నారు. పిచ్చి పొలుకులు పోల్చావంటే నీ పిచ్చి నగలన్నీ పని వాళ్ళకి అమ్మేస్తాను. ఆ. అమ్మో వద్దు. అమ్మా తల్లే, మా ఇంట్లో ఇంకా అన్నం వండలేదు, అలా పైకి వెళ్ళిరా. ఈ లోపు ఉడుకుతుంది, పెడతారు. అట్టాగే బాబు. ఆగాగు, ఏంటి బాబు? నీ దగ్గర ఏమేమి ఉన్నాయో చూపించు. ఎందుకు బాబు? నీ దగ్గర ఉన్నాయే కాకుండా వేరే పెడదామని. ఆహాహా, ఏదో ఒకటి పెడదామని కాకుండా ఏదో పెట్టాలనే మీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది బాబు. ఇదిగోండి బాబు, చూడండి. అన్నం తీసుకున్నారేంటి బాబు? ఇంట్లో శాంపుల్ చూపించడానికా? కాదు, చిరిగిన పేజీ అంటించడానికి. ముష్టోడి దగ్గరే మెతుకులు కొట్టేశావంటే నువ్వు సామాన్యుడివి కాదురా. ప్రకృతి సమాజానికి కన్ఫామ్ గా లీడర్ అవుతావు. అద్దిరా పొదుపంటే. అలా ఉండాలి జాగ్రత్త అంటే. అందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. ఇలాగే ఈ నానమ్మని ఫాలో అవ్వు, ఖచ్చితంగా నా అంతపాడు అవుతావు. చిచ్చి, సిగ్గుతో చావాలనిపిస్తోందమ్మా. ఏమైంది నాన్నా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ? మళ్ళీ ఆ మధుమతి ఎదురైందా? ఎదురవడం కాదమ్మా, ఎదురు దెబ్బ తీసింది. ఏం చేసింది? ఏం చేసిందా? అలా నా పర్సు కొట్టేసి నాతో నా ఫ్రెండ్స్ తో పిండి రుబ్బించిందమ్మా. ఆ? అంటే గంట సేపు పిండి రుబ్బితే మనిషికి 100 చొప్పున 400 ఇచ్చాడా? అవునమ్మా. ఆ? ఇదేదో బాగానే ఉంది. మన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్లి రోజుకో గంట పిండి రుబ్బిస్తే రోజుకు 600 వస్తాయి.
600 ఎలాగొస్తాయమ్మా? మీతో నాతో మీ ముగ్గురు కొడలతో కలిపి 5 మందివే కదా. అహె, ఆ ముసల్దాన్ని మర్చిపోయావా? దాంతో కలిపి 6 మంది అవుతాంగా. అమ్మా ఆ? ఏంటమ్మా నువ్వు కూడా నాకు చేసిన అవమానం గురించి మాట్లాడుతుంటే నువ్వు పిండి రూపితో వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తావేంటి? అయ్యో, ఒరే చిన్నోడా, చీమ 100 సార్లు కరచిన చిరాకు మాత్రమే వస్తుంది. అదే పాము ఒక్కసారి కరిస్తే ప్రాణమే పోతుంది. నా దృష్టిలో అది చీమ, మనం పాము. టైం చూసి కాటేద్దాం, కసి తీర్చుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు, దాని సంగతి నేను చూసుకుంటాను. సరే. ఒసేయ్ మధుమతి, నీ నాశనానికి టైం దగ్గర పడింది. అందుకే నా విషయంలో తొందరపడుతున్నా. ఆ అమ్మవారి దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే అమ్మా, కాకపోతే నాన్నగారు ఆ అనసూయ దగ్గర అనసూయ అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా అనసూయ గారనో లేదంటే అనసూయ ఆంటీ అనో అనాలి గాని, అరే నీ ఫ్రెండ్ని పిలిచినట్టు అనసూయ అంటావేంటి? గారు అనాల్సినంత గౌరవనీయురాలు కాదు, నేను ఆంటీ అని పిలిచేంత అర్హురాలు కాదు. ఆవిడ దుర్మార్గాలన్నీ కల్లారా చూసి కూడా అది ఇది అనకుండా పేరు పెట్టి పిలిచినందుకు సంతోషించవే అమ్మా. చాలే, ఎంత దుర్మార్గురాలైనా వయసులో నీకన్నా పెద్దావిడ, పైగా మనకు ఎవరూ చేయనంత సాయం చేసింది. అలాంటి ఆవిడ్ని పట్టుకుని అలా ఏకవచన సంబోధన చేయటం తప్పు. అలాగే తల్లి, ఇంకెప్పుడు నీ ముందు. నా ముందేమిటే? అదే నీ ముందే కాదు, ఎవ్వరి ముందైనా అనసూయదేవి గారని పిలుస్తాను, సరేనా? అది అలా అన్నావు, బావుంది. ఇంతకీ ఆవిడ గురించి ఏదో చెప్పబోయావు, ఏంటది? వద్దులే అమ్మా, మాటల్లో పడి నేను ఏదో ఒకటి అంటాను, నువ్వు మళ్ళీ నాకు క్లాస్ పీకుతావు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. నీకు చిన్నప్పుడు వసెక్కువ పోసానే, అందుకే నసెక్కువైంది. అమ్మా, మరి లేకపోతే ఏంటే? ఈ మాటలన్నీ చెప్పే బదులు అసలు విషయం చెప్పొచ్చు కదా. చెప్తాను తల్లి, చెప్పక చస్తానా? ఆ అనసూయ దగ్గర, అదే మీ అనసూయాదేవి గారి దగ్గర అప్పు చేసి ఉండకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఆ ఒక్క టెన్షన్ తప్ప మిగతాదంతా హ్యాపీగానే ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు ఊహించినట్టు ఏం జరగదే, ప్రశాంతంగా ఉండు. అమ్మా మధు. వస్తున్నాను నాన్నగారు. నాన్నగారు. అమ్మా మధు, పెళ్లి కార్డు తెచ్చానమ్మా, నువ్వు చూసి సెలెక్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చేస్తా. 100 రూపాయలే. ఇదెంత? 200. బానే ఉంది. 300. ఈ కార్డ్ చాలా బాగుంది నాన్నగారు. సరే తల్లి, ఇవే ఆర్డర్ ఇస్తాను. ఇంతకన్నా చీప్ క్వాలిటీ లేవా నాన్నగారు? ఏమ్మా, నీకు నచ్చలేదా? నాకు నచ్చడం కాదు నాన్నగారు, అసలు మీకెలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో మొదటి పెళ్లి కనీసం నలుగురికి చూపించుకోవడానికైనా బాగుండాలి కదా. రేపు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు?
ముష్టి పెళ్లి కార్డుల దగ్గర ఇంత కక్కుర్తి పడితే ఇక పెళ్లి దగ్గర ఇంకెంత కక్కుర్తి పడతారో అనుకోరా? నోర్మోయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు సుమతి. చూడమ్మా, నీ తండ్రి కార్డుల దగ్గర కక్కుర్తి పడ్డానికి చేస్తున్నది నా కూతురు పెళ్ళమ్మా. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీటలు వేసి ఆ సీతారాముల కళ్యాణంలా నీ పెళ్లి చేయలేకపోవచ్చు. కానీ నాకున్న దాంట్లో నువ్వు తృప్తి పడే విధంగానే నీ పెళ్లి చేస్తానమ్మా. చెప్పమ్మా, నీకు ఎలాంటి కార్డు కావాలి, ఎంతలో కావాలి? మీరు ఆగండి నాన్నగారండి. ఏమి, నేను సెలెక్ట్ చేసిన కార్డు నచ్చకపోతే నీకు నచ్చింది చెప్పొచ్చు కదా. దానికి ఇంత గొడవ చేయడం అవసరమా? అయినా నాన్నగారు తెచ్చినవేవి చీప్ కార్డులు కాదు, మన స్తోమతకి తగినవే తెచ్చారు. అయినా మనం కోటీశ్వరులం కాదని ఊరందరితో పాటు మీ అత్తింటి వాళ్ళకు కూడా తెలుసు. అయినా కార్డిచ్చేది మన ఆహ్వానం కోసం, మన హోదా చూపెట్టుకోవడం కోసం కాదు. నీ పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. అసలు కార్డే లేకుండా చేసుకున్నా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నా పెళ్లి మాత్రం నా ఇష్టం వచ్చినట్టుగా ఘనంగా జరగాల్సిందే. నీ సంతోషం కోసం ఎవరేమైపోయినా పర్వాలేదా? ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావే? అబ్బా, నన్ను స్వార్థపరురాలే అనుకోండి, దుర్మార్గురాలే అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు నానా తిట్లు తిట్టుకోండి. కానీ పెళ్లి మాత్రం నా ఇష్టం వచ్చినట్టుగానే జరగాలి. అలా జరగలేదంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. అంత దూరం ఎందుకులే అమ్మా, నీకేం కావాలో చెప్పు. మొన్న మా ఫ్రెండ్ పెళ్లికి ఒక కార్డు ఇచ్చింది, అలాంటిదే కావాలి. అలాగేనమ్మా, అలాంటివే ఆర్డర్ ఇద్దాం. ఒక్క నిమిషం నాన్నగారండి. నువ్వు చెప్పినవి కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? మహా అయితే ఒక్క కార్డు 200 రూపాయలు అవుతుంది. 200? అంటే 500 కార్డులు కొట్టించాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. అంత ఖర్చు అవసరమా సుమి? నాకు అవసరమే. కొట్టించాలనుకుంటే అవే కొట్టించండి, లేదంటే అసలు కార్డులు ఇవ్వడమే మానేయండి. ఇంకా మీకు తృప్తి కలగకపోతే నా పెళ్లి చేయడమే మానేయండి. డబ్బులు మొత్తం మిగిలిపోతాయి. మతి లేకుండా ఏమిటి ఆ మాటలు? పరిస్థితిని అర్థం చేసుకోవా? నీ పెళ్లి చేయడానికి నాన్నగారు ఎన్ని బాధలు పడ్డారో, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారో నీకు తెలీదా? అన్నీ తెలిసి ఇలా మాట్లాడగలుగుతున్నావే? నేనింతే, ఇలాగే మాట్లాడతాను. నాకు నచ్చినట్టు చేస్తే చెయ్యండి, లేదంటే వదిలేయండి. అంతేకాని తూతూ మంత్రంగా చేసేసి చేతులు దులుపుకున్నా ఉంటే మాత్రం కుదరదు. ఏదైనా పొరపాటు జరిగిందో పెళ్లి పీటల మీద మాత్రం నన్ను కూర్చోపెట్టలేరు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటండి ఇది? పరీక్ష సుమతి. పరీక్ష? అవును సుమతి, కన్న బిడ్డల మీద ప్రేమకి మన పేదరికానికి మధ్య జరుగుతున్న పరీక్ష. ఈ పరీక్షలో మన ప్రేమ గెలిస్తే ఇంటి యజమానిగా నేను ఓడిపోతాను. మన పేదరికం గెలిస్తే కన్న తండ్రిగా నేను ఓడిపోతాను. అంతిమంగా ఏది గెలిచినా ఓటమి మాత్రం నాదే. ఈ కుటుంబ యజమానిగా మీరు ఓడిపోయినా పర్వాలేదు. పరీక్షలో మన ప్రేమ గెలిస్తే ఇంటి యజమానిగా నేను ఓడిపోతాను. మన పేదరికం గెలిస్తే కన్న తండ్రిగా నేను ఓడిపోతాను. అంతిమంగా ఏది గెలిచినా ఓటమి మాత్రం నాదే. ఈ కుటుంబ యజమానిగా మీరు ఓడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీ బాధను అర్థం చేసుకోటానికి నేనున్నాను.
తండ్రిగా ఓడిపోతే మాత్రం క్షమించటానికి మీ కూతురు సిద్ధంగా లేదు. కష్టమో నష్టమో అదడిగిందే చేయండి.